వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. పాలిసెట్ 2025 కౌన్సిలింగ్ షెడ్యూల్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు. సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి కూడా షెడ్యూల్ ఇచ్చారు కాబట్టి చాలామందికి ఏ బ్రాంచ్ తీసుకోవాలనేటువంటి కన్ఫ్యూజన్ ఉంటుంది. ప్లస్ ఈ వీడియోలో మనం మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఏ కాలేజెస్లో ఎంతవరకు కట్ ఆఫ్ వచ్చింది, ప్లస్ అట్ ద సేమ్ టైం ఎక్కువ మంది అంటే మెరిట్ స్టూడెంట్స్ ఏ కాలేజెస్ని సెలెక్ట్ చేసుకున్నారు అనేది చూద్దాం. దీన్ని బేస్ చేసుకుని మీరు ఆప్షన్స్ ప్రిపేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ వన్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ విశాఖపట్నం. ఇక్కడ ఓపెన్ కేటగిరీ బాయ్స్కి 7,552 వరకు మెకానికల్ ఇంజనీరింగ్ సీట్ రావటం జరిగింది. నెక్స్ట్ గర్ల్స్ స్టూడెంట్స్కి 33,000 వరకు కూడా ఇక్కడ విశాఖపట్నం గవర్నమెంట్ పాలిటెక్నిక్లో సీట్ రావటం జరిగింది. అలానే ఎస్సీ బాయ్స్ 28,000తో ఆగిపోయింది. 28,000 కట్ ఆఫ్. గర్ల్స్ స్టూడెంట్స్కి 1,21,000 వరకు వచ్చింది. వెరాజ్ ఎస్టీ కేటగిరీ 42,000 వరకు కూడా మెకానికల్ విశాఖపట్నం గవర్నమెంట్ పాలిటెక్నిక్లో వచ్చింది. అలానే బీసీ కేటగిరీ బాయ్స్కి వచ్చేసరికి 11,985 యావరేజ్న. ఇక్కడ బీసీ బి అయితే 18,000, బీసీ అయితే 32,000, బీసీ అయితే 10,000, బీసీఈ అయితే 37,964, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయితే 33,000 వరకు కూడా సీట్ రావడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ పాలిటెక్నిక్ వచ్చేసరికి విశాఖపట్నంలోనే పెందుర్తి గవర్నమెంట్ పాలిటెక్నిక్, కాలేజ్ కోడ్ పిఈఎండి. ఇక్కడ ఓపెన్ కేటగిరీ బాయ్స్కి 12,144 వరకు సీట్ రావడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ వన్, కాకినాడ ఆంధ్ర పాలిటెక్నిక్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ ఏపీకేఎన్ కాలేజ్ కోడ్. ఇక్కడ కూడా 12,429 ఈజ్ ద లాస్ట్ ర్యాంక్ ఫర్ మెకానికల్ ఇంజనీరింగ్ బాయ్స్ ఓపెన్ కేటగిరీ. నెక్స్ట్ ఫోర్త్ కాలేజ్ శ్రీకాకుళం డిస్టిక్, శ్రీకాకుళం గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళం ఎస్కేఎల్ఎం కాలేజ్ కోడ్ ఎస్కేఎల్ఎం. 15,254 వరకు కూడా సీట్ రావడం జరిగింది ఓపెన్ కేటగిరీ మెకానికల్. నెక్స్ట్ రాజమండ్రి మోడల్ రెసిడెన్షియల్ కాలేజ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గవర్నమెంట్ మోడల్ ఆర్జిఏహెచ్వై కాలేజ్ కోడ్ రెసిడెన్షియల్ కాలేజ్ అండి. ఇది 16,171 వరకు కూడా ఓపెన్ కేటగిరీలో సీట్ రావడం జరిగింది. తర్వాత విజయనగరం డిస్ట్రిక్ట్ ఎంఆర్ఏజిఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజెడ్ఎన్ఎం 16,191 వరకు సీట్ రావడం జరిగింది మెకానికల్. నెక్స్ట్ విజయవాడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కృష్ణా జిల్లాకి సంబంధించి విజేడబ్ల్యూడి, దట్ ఈస్ 22,000 వరకు కూడా సీట్ రావడం జరిగింది. తర్వాత శ్రీకాకుళం జిల్లాలోనే ఆముదాల వలస గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఏఎండివి, ఇక్కడ కూడా 22,234 వరకు కూడా సీట్ రావడం జరిగింది. నెక్స్ట్ విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఎన్ఆర్ఎస్పి కాలేజ్ కోడ్ ఎన్ఆర్ఎస్పి 22,000 వరకు ఓపెన్ కేటగిరీలో మెకానికల్ సీట్ రావడం జరిగింది. అలానే శ్రీకాకుళం జిల్లా సీతంపేట గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ ఎస్ఎంపిటి కాలేజ్ కోడ్ ఎస్ఎంపిటి. కాలేజ్ కోడ్ ఇంపార్టెంట్, మీరు ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు 24,184 వరకు సీట్ రావడం జరిగింది. అలానే శ్రీశైలం, ఇది కూడా రెసిడెన్షియల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఎస్ఎస్ఎల్ఎం కర్నూలు జిల్లా 28,764 వరకు కూడా సీట్ రావడం జరిగింది. వెరేజ్ రాయలసీమలోనే చిత్తూరు జిల్లా తిరుపతి ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్లో మెకానికల్ ఓపెన్ కేటగిరీ లాస్ట్ ఇయర్ 30,127 వరకు కూడా సీట్ రావడం జరిగింది. తిరుపతి ఆ సరౌండింగ్ ఏరియాలో బెస్ట్ కాలేజ్ అనమాట. ఇక్కడ 30,000 వరకు కూడా మెకానికల్ ఓపెన్ కేటగిరీలో సీట్ రావడం జరిగింది. గర్ల్స్కి 98,000 వరకు కూడా సీట్ రావడం జరిగింది. తర్వాత రాయలసీమలోనే అనంతపూర్ జిల్లా అనంతపురంలో గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఏఎన్టిపి 30,858 వరకు కూడా సీట్ రావడం జరిగింది. తర్వాత ద రాజీవ్ గాంధీ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కసింకోట విశాఖపట్నం ఆర్జీఆర్పి, ఇక్కడ 31,335 వరకు కూడా సీట్ రావడం జరిగింది. నెక్స్ట్ పిఠాపురం గవర్నమెంట్ పాలిటెక్నిక్ పీటీపీఎం 32,337 వరకు మెకానికల్ సీట్ రావడం జరిగింది. సో ఇవి గవర్నమెంట్ కాలేజెస్లో ఉన్నటువంటి టాప్ 15 పాలిటెక్నిక్ కాలేజెస్.
ఇవి ఒకటి. నెక్స్ట్ కొన్ని ప్రైవేట్ పాలిటెక్నిక్స్ ఒకసారి చూస్తే లాస్ట్ ఇయర్ వచ్చినటువంటిది ఇది రాజీవ్ గాంధీ పాలిటెక్నిక్, ప్రైవేట్ పాలిటెక్నిక్ 31,000తో ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ అలానే ప్రైవేట్ పాలిటెక్నిక్స్ లోనే 41,000తో ధనేకుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎండ్ అయిపోయింది, ఓపెన్ కేటగిరీ, విజయవాడ. నెక్స్ట్ ఎస్ఎంవిఎం పాలిటెక్నిక్ 41,419 వరకు కూడా మీకు సీట్ రావటం జరిగింది. వెరస్ మీకు ఇంకా ప్రైవేట్ పాలిటెక్నిక్స్లో గుడ్లవల్లేరు, ఏఏఎన్ఎం అండ్ వివిఎస్ఆర్ పాలిటెక్నిక్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఏవిజిఆర్ అని ఉంటుంది. ఇక్కడ 41,807 వరకు కూడా సీట్ రావటం జరిగింది. నెక్స్ట్ ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ ప్రైవేట్ పాలిటెక్నిక్, ఇది కూడా ఏడిడిపి. ఇక్కడ 49,000 వరకు కూడా సీట్ రావడం జరిగింది. సో ఇవి, ఈ లిస్ట్, ఈ పిడిఎఫ్ అనేది మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఉంటుంది. మీరు జాయిన్ కాకపోతే కనుక డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ ప్రొవైడ్ చేస్తాము. దాంట్లో జాయిన్ అయితే ఈ పీడిఎఫ్స్ కూడా మీరు రెఫర్ చేసుకుంటే మీరు ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీకు ఈజీ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ప్రతి ఒక్క అప్డేట్ వస్తుంది. ప్లస్ పాలిటెక్నిక్ కంప్లీట్ అయిపోయేంత వరకు కూడా మా యొక్క ఇన్స్టిట్యూట్ నుంచి మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ.